హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అసరాంజుమ్ ఛానల్. ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేస్తానండి. చూడండి, కూరగాయల్లో రారాజండి గుత్తి వంకాయ. అయితే దాని రెసిపీ అయితే మనం చేసేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: వేరుశెనగ గుళ్ళు, ఆవాలు, తెల్ల నువ్వులు, మెంతులు, జీలకర్ర, ధనియాలు అండ్ ఉల్లిపాయ, టమాటా అవసరం లేదులేండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి ముక్క, పచ్చిమిరపకాయలు, లవంగం, పట్టా, చెక్క. ప్యాన్లో వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకున్నాము. వేరుశెనగ గుళ్ళు ఫ్రై అయ్యాక ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, తెల్ల నువ్వులు వేసుకోవాలి, లవంగం, పట్టా, చెక్క, మిరియాలు వేసుకోవాలి. రోస్ట్ చేసి అయిపోయాయి, తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్క వేసుకోవాలి, పల్లీలు, ఈ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి. అల్లం ముక్కలు, ఉల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా గ్రైండ్ అయ్యాక కల్లుప్పు, 2 చెంచాల కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మిశ్రమాన్ని ప్లేట్లో తీసేసుకుందాము. ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము. గ్రైండ్ చేసేసుకుందాము. ఆనియన్ పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకుందాం. వంకాయని ఉప్పు నీటిలో కడుక్కొని కోసుకొని వేసుకోవాలి. ఆనియన్ మసాలా, ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తం ఇలా ముద్దగా చేసుకొని వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. గుత్తి వంకాయల్లో ఇదిగోండి, ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న వంకాయల్లో ఇలా ఫిల్ చేసుకోవాలి. వంకాయలను అయితే అన్నీ ఫిల్ చేసి పెట్టుకున్నాము. కళాయి అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. కొన్ని మెంతులు వేసుకుందాము. ఆవాలు వేసుకుందాము. ఆవాలు, మెంతులు ఫ్రై అయ్యాయి. మెంతులు బాగా వేగకపోతే చేదైతే వచ్చిద్దండి, అందుకు బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుందాము. గుత్తి వంకాయలు వేసేసుకున్నాము. మసాలా